everyone. In next operating system lo important concept memory management and physical and virtual or logical address స్పేస్ అంటే ఏంటి ఈ వీడియోలో కంప్లీట్గా తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. జనరల్గా వాట్ ఈజ్ మెమొరీ? మెమొరీ ఈజ్ ది ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ది కంప్యూటర్ దట్ ఈజ్ యూజ్డ్ టు స్టోర్ సమ్ డేటా. సో సమ్ డేటాని మనం స్టోర్ చేయడాన్ని అది మెమొరీ అంటాం కదా. సో ఇక్కడ సమ్ సిచ్యువేషన్లో సో మెయిన్ మెమొరీ స్పేస్ అనేది మనకి తక్కువ ఉన్నట్టయితే ప్రాసెస్ కన్నా ఇప్పుడు మనం దట్ టైం వీఆర్ యూజ్డ్ సమ్ ఎక్స్ట్రా స్టోరేజ్ డివైసెస్ లైక్ హార్డ్ డిస్క్ ఆర్ పెన్ డ్రైవ్. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం, అడిషనల్గా మనం సెకండరీ డివైసెస్ అనేది యూజ్ చేస్తాం కదా. సో ఇక్కడ ఆ ప్రాసెస్ ఎగ్జాంపుల్ మెమొరీ మేనేజ్మెంట్ అనేది ఎలా జరుగుతుంది అనేది ఈ ఓవరాల్గా మెయిన్ మెమొరీ మేనేజ్మెంట్ యూనిట్ కాన్సెప్ట్. Memory management is a method in the operating system to manage operations between the main memory and disk during the process of at the time of the execution. సో ఇక్కడ మనం మెయిన్ మెమొరీ అండ్ అడిషనల్ సమ్ మనం ఏదైతే మెమొరీ యాడ్ చేస్తామో దట్ ఈస్ కాల్డ్ డిస్క్ డ్యూరింగ్ ది ఎట్ ది టైమ్ ఆఫ్ ది ఎగ్జిక్యూషన్. సో ఎగ్జిక్యూషన్ టైంలో కూడా మనం సమ్ మెమొరీని యూజ్ చేసుకునే సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి కాబట్టి దట్ టైప్ ఆఫ్ సిచ్యువేషన్ మనం విర్చువల్ మెమొరీ అడ్రస్ స్పేస్ అని కాల్ చేస్తాం. నెక్స్ట్ ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ మెమొరీ మేనేజ్మెంట్ ఈజ్ టు అచీవ్ ది ఎఫిషియంట్ యూటిలైజేషన్ ఆఫ్ ది మెమొరీ. సో ఒక ప్రాసెస్ మనం ఎగ్జిక్యూట్ చేయాలి అంటే దాని సఫిషియెంట్గా ఒక మెమొరీ మేనేజ్మెంట్ అనేది యూటిలైజేషన్ ఉండాలి. దట్ ఈస్ ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ ది మెమొరీ మేనేజ్మెంట్ కాన్సెప్ట్. Some definition about memory management. Memory is the important part of the computer that is used to store the data. Next, memory management is a method in the operating system that is OS to manage operations between main memory and some hard disk during process execution. ఎక్స్ప్లెనేషన్ చేసిన పాయింట్స్ ఇక్కడ రైట్ చేస్తున్నాను. నెక్స్ట్ ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ మెమొరీ మేనేజ్మెంట్ ఈజ్ టు అచీవ్స్ ఎఫిషియంట్ utilization of memory. Next, some important point, memory management unit that is MMU. Okay, MMU memory management unit is a hardware device which maps virtual address or virtual means logical. సో virtual address అన్న లాజికల్ అడ్రస్ అన్న సేమే, కన్ఫ్యూజ్ అవ్వద్దు. virtual or logical address to its physical address.
సో ఇక్కడ మనం మెమొరీ మేనేజ్మెంట్ యూనిట్ ఏం చేస్తుందంటే ఇట్ ఈస్ ఏ హార్డ్వేర్ డివైస్ విచ్ మ్యాప్స్ విర్చువల్ అడ్రస్ ఆర్ లాజికల్ అడ్రస్ టు ఫిజికల్ అడ్రస్. సో ఇక్కడ మనకి డౌట్ రావచ్చు, వాట్ ఈజ్ విర్చువల్ అడ్రస్ ఆర్ లాజికల్ అడ్రస్ అండ్ ఫిజికల్ అడ్రస్. సో coming to this topic. So what is physical address space? What is logical address space? Physical address space is nothing but a actual location in memory. సో ఒక పర్టికులర్ డేటా అనేది ఆ డేటా యాక్చువల్ లొకేషన్ని మనం ఫిజికల్ అడ్రస్ స్పేస్ అంటాం. దట్ ఈజ్ నథింగ్ బట్ యాక్చువల్ లొకేషన్ ఇన్ మెమొరీ. సో జనరల్గా మనం బై డిఫాల్ట్గా సిస్టంలో పర్మనెంట్గా స్టోర్ చేయాలి అంటే అది మెయిన్ మెమొరీలోనే స్టోర్ చేస్తాం, ర్యామ్, దట్ ఈస్ ర్యామ్లో. సో ఇక్కడ స్టోర్ చేసేటప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ డేటాకి కూడా పర్మనెంట్గా స్టోర్ అయి ఉంటుంది కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ డేటా హ్యావింగ్ సమ్ యూనిక్ అడ్రస్. సో యూనిక్ మీన్స్ డిఫరెంట్ అడ్రస్. ఏ టూ డేటాస్ కూడా సేమ్గా అడ్రస్ అనేది ఉండదు, డిఫరెంట్గా ఉంటుంది. దట్ ఈస్ యూనిక్. సో కమింగ్ టు నెక్స్ట్, లాజికల్ అడ్రస్. సో వాట్ ఈజ్ లాజికల్ అడ్రస్ ఆర్ విర్చువల్ అడ్రస్? సో లాజికల్ ఆర్ విర్చువల్ అడ్రస్ అంటే ఏంటంటే కన్ఫ్యూజ్ అవ్వద్దు, లాజికల్ అడ్రస్ అన్నా విర్చువల్ అడ్రస్ అన్నా సేమే. సో అవుట్ సైడ్ ఆఫ్ ది మెమొరీ క్రియేటెడ్ బై ది CPU. సో మెమొరీ అవుట్ సైడ్, దట్ మీన్స్ ఎక్స్టర్నల్ డ్రైవ్స్లో, ఎక్స్టర్నల్ డిస్క్లో మనం ఉన్న డేటాకి మనం క్రియేట్ చేసిన అడ్రస్నే విర్చువల్ అడ్రస్ ఆర్, అదే మనం కాదు CPU క్రియేట్ చేసిన అడ్రస్నే లాజికల్ ఆర్ విర్చువల్ అడ్రస్ అని అంటాం. అవుట్ సైడ్ ఆఫ్ మెమొరీ క్రియేటెడ్ ఇన్ హార్డ్ డిస్క్. సో సమ్ హార్డ్ డిస్క్లో ఉన్న డేటా హ్యావింగ్ సమ్ హార్డ్ డిస్క్. సో హార్డ్ డిస్క్లో ఉన్న డేటాకి దట్ ఈజ్ నథింగ్ బట్ అది సెకండరీ మెమొరీ. ఎప్పుడైతే మనం హార్డ్ డిస్క్ యూజ్ చేస్తాం, మన మెయిన్ మెమొరీ సఫిషియెంట్గా స్పేస్ అనేది లేకపోతే ఎడిషనల్గా మనం హార్డ్ డిస్క్ ఆర్ పెన్ డ్రైవ్ యూజ్ చేస్తాం. సో ఆ హార్డ్ డిస్క్ ఆర్ ఎడిషనల్గా యూజ్ చేసిన మెమొరీలో ఉన్న డేటాని మనం CPU అనేది ఒక అడ్రస్ని క్రియేట్ చేస్తుంది. ఆ టైప్ ఆఫ్ అడ్రస్ని మనం లాజికల్ అడ్రస్ ఆర్ విర్చువల్ అడ్రస్ అని కాల్ చేస్తాం. at the time of the runtime created by the CPU. At the time of runtime created by CPU. సో ఇక్కడ మనం ఏదైతే CPU జనరేట్ చేస్తుందో ఆ అడ్రస్ని మనం విర్చువల్ అడ్రస్ ఆర్ లాజికల్ అడ్రస్ అంటాం. సో యాక్చువల్ డేటా ఉన్న లొకేషన్ ఫిజికల్ అడ్రస్ స్పేస్ అని కాల్ చేస్తాం. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఫిజికల్ డేటా, లాజికల్ డేటా అట్ ది టైమ్ ఆఫ్ ది ప్రాసెస్. సో ఒక ప్రాసెస్ అనేది ఒక ఇన్స్ట్రక్షన్ కానీ, ఒక ప్రాసెస్ ఒక ఇన్స్ట్రక్షన్స్ కానీ ఆర్ ఒక ప్రోగ్రామ్ని కానీ ఎగ్జిక్యూట్ చేస్తుంది అనుకుందాం. సో ఎగ్జిక్యూట్ చేయాలి అంటే కంపల్సరీగా వీ నీడ్ సమ్ డేటా. ఓకే, సో ఆ డేటా అనేది మనకి సమ్ ఎడిషనల్ హార్డ్ డిస్క్లో స్టోర్ అయ్యింది ఉంటాం. మెమొరీ లొకేషన్లో సమ్ అవుట్ సైడ్ ఆఫ్ ది మెమొరీ లొకేషన్లో స్టోర్ అయ్యింది ఆ పర్టికులర్ డేటా. మనం ఏదైతే సమ్ ఇన్స్ట్రక్షన్ ఆర్ ప్రోగ్రామ్ని ఒక ప్రాసెస్ రన్ చేయాలనుకుంటున్నదో ఆ డేటా అనేది మనం అవుట్ సైడ్ ఆఫ్ ది మెమొరీ లొకేషన్, దట్ మీన్స్ సమ్ హార్డ్ డిస్క్లో స్టోర్ అయ్యి ఉంది. దట్ టైమ్ CPU created that data logical address for using that data. సో ఇప్పుడు లాజికల్ అడ్రస్ క్రియేటెడ్ బై CPU. సో ఇప్పుడు మన ఆ డేటా మనం ఎగ్జిక్యూట్ చేయాలి అంటే ఆ మెమొరీ లొకేషన్ నుండి అది యూజ్ చేయాలి అంటే సో దానికి ఒక CPU అనేది లాజికల్ అడ్రస్ అనేది క్రియేట్ చేస్తుంది. సో క్రియేట్ చేసి ఇక్కడ మనకి జస్ట్ డేటా యొక్క అడ్రస్ మాత్రమే ఉంటుంది, యాక్చువల్ డేటా అనేది ఉండదు.
అది మనం రెఫర్ చేయడం కోసమే ఎక్స్టర్నల్ నుండి మెయిన్కి. ఇప్పుడు ఆ టైప్ ఆఫ్ డేటాని సిపియు జనరేట్ చేస్తుంది కాబట్టి లాజికల్ అడ్రస్ ఆర్ వర్చువల్ అడ్రస్ అంటాం. సో ఈ లాజికల్ అడ్రస్ ఎందుకు మనం క్రియేట్ చేస్తుందంటే సిపియు, సో యాక్చువల్ డేటాని క్యాచ్ చేయడం కోసం, లొకేట్ చేయడం కోసం. సో యాక్చువల్ డేటా అనేది ఎక్కడ ఉంటుంది? ఫిజికల్ అడ్రస్ స్పేస్లో ఉంటుంది. సో ఇక్కడ మనం యూజింగ్ లాజికల్ అడ్రస్ని యూజ్ చేసుకొని సిపియు అనేది ఫిజికల్ అడ్రస్కి ఫైండ్ అవుట్ చేస్తుంది. సో ఈ ఫిజికల్ అడ్రస్లోనే యాక్చువల్ డేటా అనేది ఉంటుంది, లాజికల్ అడ్రస్లో ఉండదు. సో ఇక్కడ మనకి లాజికల్ అడ్రస్ నుండి ఫిజికల్ అడ్రస్కి ఎవరు మ్యాప్ చేస్తారంటే మెమొరీ మేనేజ్మెంట్ యూనిట్. సో మెమొరీ మేనేజ్మెంట్ యూనిట్ అనేది ఫిజికల్ అడ్రస్ నుండి లాజికల్ అడ్రస్కి మ్యాపింగ్ చేస్తుంది. సో దిస్ ఈజ్ ది మెమొరీ మేనేజ్మెంట్ కాన్సెప్ట్. One example of memory management. First, on process start the execution, that is the CPU. Here on CPU and memory, that is main memory. Next, memory management unit having some relocation registers. So this register having some address, that is 10,600. Okay, so first CPU generate the some logical address, that is 560, and it will map to ఫిజికల్ అడ్రస్. సో ఇక్కడ మనం ఏదైతే సిపియు సమ్ లాజికల్ అడ్రస్ సమ్ డేటాకి క్రియేట్ చేస్తుందో దట్ ఈస్ ద అడ్రస్ ఈజ్ 560 అండ్ దిస్ ఈజ్ ది రీలొకేషన్ రిజిస్టర్. సో లాజికల్ అడ్రస్ అండ్ రీలొకేషన్ అడ్రస్ బిఫోర్ దట్ going to memory, it will both address are adding. After that it will send to the memory. So this is the physical address, main memory, physical address. So physical address is nothing but the adding of these two addresses, that is 11,160. So 10,600 plus 560, 11,160. సో ఇక్కడ ఏంటి? ద మెయిన్ మెమొరీ కంటైన్స్ బేస్ రిజిస్టర్, రీలొకేషన్ రిజిస్టర్, దట్ ఈస్ ద రీలొకేషన్ రిజిస్టర్. ద వాల్యూ ఇన్ ది రీలొకేషన్ రిజిస్టర్ ఈజ్ యాడెడ్ టు ఎవ్రీ అడ్రస్. సో ఇక్కడ మనం ఈచ్ అండ్ ఎవ్రీ అడ్రస్ కూడా ఈ మెమొరీ రిజిస్టర్కి యాడ్ చేస్తాం అండ్ జనరేటెడ్ బై ది యూజర్ ప్రాసెస్ అట్ ది టైమ్ ఇట్ ఈస్ సెండ్ టు ది మెమొరీ. సో ఎప్పుడైతే మనం మెమొరీకి సెండ్ చేస్తామో ఆ టైంలో మనం ఈ లాజికల్ అడ్రస్ అనేది మెయిన్ అడ్రస్కి యాడ్ చేస్తూ అది మనం మెమొరీకి సెండ్ చేస్తాం. సో దిస్ ఈజ్ ది మెయిన్ మెమొరీ యూనిట్ కాన్సెప్ట్.